హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఈరోజు నేను మన వెస్టీజ్ అగ్రి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 8 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క వీడియో చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ అగ్రి 82. ఈ అగ్రి 82 అనేది ఇది యాక్టివేటర్, వెటర్, స్ప్రెడర్గా పనిచేస్తుంది. ఇంకా చాలా రకాల లాభాలు ఉన్నాయి ఇది యూజ్ చేయడం వల్ల. సో ఇది ఎంతెంత యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది దీని గురించి క్లారిటీగా చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ కనుక మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే కనుక ఫార్మర్స్కి ఈ ప్రోడక్ట్ అమృతం లాగా పనిచేస్తుంది. ఎందుకంటే చూడండి, ఒకప్పుడు మన ఫాదర్స్ వాళ్ళు, మన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో పంటలు పండించడానికి పెండ, ఎరువులు లాంటిది వేసి పండించేవాళ్ళు. కానీ ఈరోజు అన్ని కెమికల్స్ వాడడం జరుగుతుంది. ఈ కెమికల్స్ వాడడం వల్ల ఈరోజు చాలా రకాల రోగాలు ఏవైతే ఉన్నాయో కెమికల్స్ వాడడం వల్ల వస్తుంది. రెండవది, భూసారవంతం అనేది దెబ్బతిని భూమి కంప్లీట్గా రాయిలాగా తయారవుతుంది. సో మరి ఈ కెమికల్స్ వాడడం ఆపడం సాధ్యమేనా అంటే సాధ్యం కాదు. కానీ మనం వాడే ఈ అగ్రి 82 కనుక మీరు కరెక్ట్గా వాడుకున్నట్లయితే మీ పొలంలో ఎటువంటి కెమికల్స్ వాడకుండా మీరు పంటను పండించుకునే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే కనుక, సో ఇది వచ్చేసి మనకు మెయిన్ 3 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి యాక్టివేటర్, రెండవది స్ప్రెడర్, మూడవది వెటర్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే కనుక, యాక్టివేటర్ అంటే ఏంది? యాక్టివేటర్ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పాను, మనం వాడే కెమికల్స్ని తగ్గించుకోవచ్చని. సో ఇప్పుడు మీరు రెగ్యులర్గా వాడుతున్న ప్రోడక్ట్ కెమికల్ని తగ్గించండి అంటే తగ్గిస్తే రిజల్ట్ వస్తుందా? రాదు. మీరు ఎకరానికి 50 కేజీల యూరియా వేస్తున్నట్లయితే దాన్ని 40 కేజీలు చేయండి అంటే వస్తుందా? రాదు. దాన్ని పెంచితే వస్తుంది కానీ తగ్గిస్తే రాదు. కానీ ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు ఏదైనా పురుగుల మందు చంపడానికి పురుగుల మందు తీసుకొచ్చారు పొలంలో స్ప్రే చేయడానికి, ఒక 4 ఎకరాలకు తీసుకొచ్చారు. ఆ 4 ఎకరాలకు తేయకుండా 3 ఎకరాలకు తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే ఒక 15 లీటర్ డబ్బాలో ఒక ఎగ్జాంపుల్ 20 ml కలుపుతున్నారనుకోండి, 20 ml కాకుండా దాన్ని 20 కానీ 25% కానీ తగ్గించాలి. అంటే 15 ml చేయాలి. 15 ml చేసి అగ్రి 82ను 5 to 10 ml లోపల కలుపుకుంటే దాంట్లో పనిచేసే తత్వాన్ని ఏం చేస్తుంది? ఇది యాక్టివేట్ చేస్తుంది. ఆ మందులో పనిచేసే తత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది. అలా చేయడం వల్ల మందు ఇంకెక్కువ పనిచేస్తుంది. పని చేయడం వల్ల ఏమవుతుంది? మీరు 15 ml ఏదైతే కలిపారో అది 20 ml డోస్కి వెళ్ళిపోతుంది. మీరు ఖచ్చితంగా 82 కలుపుతున్నారు అంటే మీరు బయట నుంచి వాడే కెమికల్స్ని 20%, 25% తగ్గించాల్సిందే. తగ్గిస్తేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. లేకుంటే డోస్ ఇంకా పెరుగుతుంది. సో ఏమైంది? ఇప్పుడు 4 ఎకరాలకు తెచ్చే మందు 3 ఎకరాలకు తెచ్చారు, రైట్? 50 కేజీలు వేసే యూరియాని 40 కేజీలు చేశారు. ఇప్పుడు మీరు 15 లీటర్ వాటర్లో దీన్ని 5 to 10 ml కలిపారు, స్ప్రే చేశారు, రైట్? అంటే ఏమైంది? ఫస్ట్ సంవత్సరం ఏం చేశారు? ఫస్ట్ స్ప్రేకి 25% తగ్గించారు. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ 20%, నెక్స్ట్ దాంట్లో మళ్ళీ 25%, నెక్స్ట్ పంటకి మళ్ళీ 25%, ఇలా తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు, రైట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యూరియా ఉంది. యూరియాను అడుగు మందు ఏదో మీరు తీసుకొచ్చారు, దాన్ని మీరు 50 కేజీలు వేస్తున్నారు. 50కి బదులు 40 వేయండి. అగ్రి 82 200 ml, 150 నుంచి 200 ml దాంట్లో కలపండి. ఆ కలపడం వల్ల ఏమవుతుంది? ఆ యూరియాలో పనిచేసే తత్వాన్ని ఇది యాక్టివేట్ చేస్తుంది, ఎక్కువ బాగా పనిచేసేలాగా చేస్తుంది. కాబట్టి డోస్ పెరుగుతుంది. అంటే మీరు 40 కేజీలు వేసినా అది 50 కేజీల పనిచేస్తుంది. సరే, ఈ పంటకు మీరు తీశారు. నెక్స్ట్ పంటకి ఏం చేశారు? మళ్ళీ 25% తగ్గించాలి. మళ్ళీ 25% ఏం చేస్తారు? అప్పుడు 30 కేజీలకు వస్తారు. నెక్స్ట్ పంటకి మళ్ళీ 25% తగ్గించాలి. అప్పుడు 20 కేజీలకు వస్తారు. నెక్స్ట్ పంటకు మళ్ళీ 20-25% తగ్గించాలి. అప్పుడు 10 కేజీలకు వస్తారు. అలా 3 to 4 years కనుక మీరు వాడే ప్రోడక్ట్లో అగ్రి 82 కలుపుకుంటూ ప్రోడక్ట్ మీరు కెమికల్ని తగ్గించుకుంటూ వస్తే 3 to 4 yearsలో ఎలాంటి కెమికల్ లేకుండా మీరు పంటలు పండించే అవకాశం ఉంది. ఒకటి ఏం చెప్పాను, మీరు ఏ మందులు అయితే కలుపుతారో దాంట్లో కలపడం వల్ల ఇది యాక్టివేట్ అవుతుంది, ఆ ప్రోడక్ట్ని యాక్టివేట్ చేస్తుంది. రెండోది, మీరు పొలంలో వదిలినప్పుడు నీళ్లు వదులుతారు కదా, ఆ పొలంలో నీళ్లు వదిలినప్పుడు దాంతోపాటు ఒక ఎకరానికి 200 ml 82 అనేది మీరు కలిపి వాటర్లో వదలడం వల్ల అక్కడ మట్టిలో ఉన్న pH లెవెల్ మెయింటైన్ అవుతుంది. వాటర్లో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ ఏదైతే ఉందో కంప్లీట్గా చనిపోవడం జరుగుతుంది, పనికిరానిది. సో దానివల్ల pH లెవెల్ అనేది మంచిగా సమృద్ధిగా ఉంటుంది. pH లెవెల్ అనేది మెయింటైన్ అవుతుంది. మట్టిని మెత్తగా చేస్తుంది, గుల్లగుల్లగా చేస్తుంది మట్టిని 82, రైట్? ఒకటి ఏమైంది? యాక్టివేటర్.
రెండోది ఏం పని చేస్తుంది? స్ప్రెడర్. స్ప్రెడర్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇది మనకు సీతాఫల ఆకు. ఈ ఒక ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, ఇట్లా మీరు స్ప్రే చేసినప్పుడు దీని మీద వాటర్ మందు ఏదైతుందో మంచు బిందువులాగా పడుతుంది. మంచు బిందువులాగా పడి గాలి వచ్చినప్పుడు ఇట్లా ఊగుతుంది, కదిలినప్పుడు ఇంకా మొత్తం అనేది పడిపోవడం జరుగుతుంది, పూర్తిగా ఆకుకు పట్టుకోదు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ గ్లాస్లో వాటర్ ఉంది. ఇప్పుడు నేను చూడండి మీ ముందటనే దీన్ని రైట్ దీంట్లో చూస్తున్నారు కదా, దీంట్లో ముంచాను. సో దీనికి వాటర్ అనేది పట్టుకుందా? వాటర్ పట్టుకుందా? పట్టుకోలేదు. రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ అగ్రి 82 అనేది జస్ట్ ఈ అగ్రి 82 ఒక 2-3 డ్రాప్స్ వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది పట్టుకోలేదు కదా, ఇప్పుడు సేమ్ మళ్ళీ దీంట్లో పెట్టాను. చూడండి మీరు, పట్టుకుంది కదా. అంటే మీరు కొట్టే మందు పైసలు పెట్టి తీసుకొచ్చి కలిపి కొట్టే మందు వేస్ట్ కాకుండా ఆకు మీద అనేది కంప్లీట్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇలా ఆకు మీద పట్టుకోవడమే కాకుండా ఇప్పుడు ఇది ఆకు మీద ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ పట్టుకుంది కదా, సో దీని మీద ఉన్నది ఇది ఆకు లోపల వరకు అబ్జర్వ్ అవుతుంది, అంటే ఆకు కింది వరకు అబ్జర్వ్ అవుతుంది. అలా అబ్జర్వ్ కావడం వల్ల ఏమవుతుంది, పురుగు అనేది ఎక్కువ మందికి వెనక సైడ్లోనే ఉంటుంది. వెనక సైడ్లో ఏదైతే పురుగు ఉందో మనం స్ప్రే చేసినప్పుడు ఆకు లోపల వరకు అబ్జర్వ్ అయినప్పుడు వెనక భాగాన ఉన్న పురుగు కూడా చనిపోవడం జరుగుతుంది. రైట్. సో ఇదేం చేసింది, ఒకటి యాక్టివేటర్గా పనిచేస్తుంది, రెండోది స్ప్రెడర్గా పనిచేస్తుంది మీరు చూశారు, మూడోది వెట్టర్గా పనిచేస్తుంది. ఆ మందు అనేది ఆకు లోపల వరకు వెళ్తుంది. సో ఒక్క అగ్రి 82 వాడడం వల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. దీని రేట్ ఎంత ఉంటుంది? 550 రూపాయలు. 550 రూపాయలు ఉంటుంది. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఒక మీరు కరెక్ట్ స్ప్రేకి యూజ్ చేస్తే 4 ఎకరాలకు వస్తుంది. ఒక 4 ఎకరాలకు 500 రూపాయలు పెద్ద ఖర్చా? మనం ఏం చేస్తున్నాము, బయట నుంచి వాడే కెమికల్స్ని 25% తగ్గిస్తున్నాం. ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ పోతున్నాం. అంటే అటు ఖర్చు తగ్గిస్తున్నాము, ప్లస్ ఇది పెద్దగా ఖర్చేం కాదు, ఇది యూజ్ చేయడం వల్ల కెమికల్ని ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ పోతున్నాం. సో ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ ఫ్రెండ్స్. సో ఇది చాలా మంచి ప్రోడక్ట్. మీకు వెస్టీజ్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఈ ప్రోడక్ట్ తెప్పించుకొని వాడండి. వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు రైట్ పర్సన్ మీకు బిజినెస్ ఈ వెస్టేజ్ గురించి చెప్పడానికి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.